ఈ విధంగా ఈ పాయింట్ అండి. మోకాలు నొప్పులు మనకు సహజంగా అందరికీ కూడా మనకు వస్తున్నాయి. దీనిని ఆ మోకాలు నొప్పులకు మీకు ఇంకోటి ఆయుర్వేదిక చిట్కా ద్వారా ఏమంటే పటికి బెల్లము, తుమ్మబంక పటికి బెల్లం సమభాగాలుగా తీసుకొని, ఉదాహరణకు 100 గ్రాములు తుమ్మబంక తీసుకుంటే 100 గ్రాములు పటికి బెల్లం కలకండ కలుపుకొని ఒక 10 గ్రాములు 10 గ్రామ్స్ జీలకర్ర పొడి కలిపి దీనిని రోజు 2 పూటలా గోరువెచ్చని నీళ్ళతో కానీ గోరువెచ్చని పాలతో కానీ సేవించాలి. గోరువెచ్చని నీళ్ళు కానీ గోరువెచ్చని పాలు కానీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎవరైతే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందని చెప్తారో డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, గుజ్జు అరిగిపోయింది, లేకపోతే గ్యాప్ వచ్చింది, నొప్పులు అందుకోసం మీకు ఎక్కువైనాయి అంటే వాతం అనేది ఎక్కువైంది, కొద్దిగా గుజ్జు అనేది తగ్గుతుంది అంతేగాని ఏమో మోకాలు చెప్పులు అరిగిపోయినాయని చెప్పి నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారండి. ఎప్పుడు కానీ మోకాలు చెప్పులు అరగవు. ఎందుకంటే మనకు ఎముకలకు అతుక్కునే గుణం ఉంది కానీ అరిగే గుణం అనేది లేదు. ఈ నమ్మకండి అన్ని వీళ్ళ బోగస్ మాటలకు. అక్కడ గుజ్జు అనేది ఏజ్ పెరిగిన తర్వాత అది తగ్గిపోతుంది. గ్రీస్ లాంటిది అనుకోండి, ఇప్పుడున్నది ఇక్కడ ఒక లిక్విడ్ లాంటిది ఉంటేనే నేను మూమెంట్ చేయగలుగుతున్నాను. మోకాల దగ్గర ఏమైందంటే అక్కడ గ్రీస్ అనేది తగ్గింది, అది మూమెంట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ లాంటిది లేనప్పుడు మనకు నొప్పి లాంటిది వస్తుంది, మరియు వాయువు ఎక్కువ అయిపోయింది, దానివల్ల మనకు అలా వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నొప్పులు ఎక్కువగా మహిళలలో ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏమంటే, చాలా మందికి తెలవని రహస్యం ఏమంటే, మహిళలు చాలా మంది యూట్రస్ తీపిచ్చేసుకో ఉంటారు, గర్భాశయం తీసేసి ఉంటారు. ఏదో పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి పీరియడ్స్ ఆగిపోయినా, లేకంటే సర్జరీ చేయడము, లేకంటే కన పీరియడ్స్ రావడమే బంద్ అయిపోతాయి 40 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు. అప్పుడేమో మోనోపాస్ తక్కువ వచ్చింది అందుకే నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల మహిళలకు ఏదైతే బహిష్ట ద్వారా లీటర్ నుంచి లీటర్న్నర రక్తం, చెడు రక్తము బయటకు విసర్జించబడాలంటే శరీరం నుంచి బయట వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు యూట్రస్ రిమూవ్ చేసేస్తారో ఆ రక్తం అంతా లోపలే ఉండిపోయి పీరియడ్స్ అయిపోయినది అంతా ఉండిపోయి ఆ బుక్కలన్నీ తినేస్తాయి, బోన్స్ అన్ని కూడా తినేస్తాయి. కీళ్ళవాతం, కీళ్ళ నొప్పుల, రొమటిక్ ఆర్థరైటిస్ అనేసి ఇలా రకరకాల పెయిన్స్ అని రకరకాల పేర్లు పెట్టేస్తున్నారంటే ముఖ్యంగా మహిళల్లో ఈ బహిష్ట వల్ల ప్రాబ్లమ్స్ వల్ల దానివల్లనే ఎక్కువ అవి రావడం అనేది మనకు జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు 50-60 సంవత్సరాలు దాటిందంటే, ఇందాకే చెప్పాను కదా 60 దాటిందంటే వాత రోగాలు వస్తాయని. సహజ మోకాలు నొప్పి ప్రకృతి పరంగా మనకు అది వచ్చింది, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చింది, అంతేగాని మీరు ఏదో ఆహారంలో తప్పులు చేసిన దానివల్ల అది వచ్చింది కాదండి. ఇక నడుము నొప్పి గురించి, మోకాలు నొప్పులు ఇది చాలా మందికి ఈ మధ్యలో నేను చూస్తున్నది రిపోర్ట్, చాలా మంది ఎంఆర్ఐలు అన్ని పట్టుకొస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకే విధంగా ఉన్నాయి. చూస్తే డిస్క్ బల్జ్ అంటాడు, L3, L4, L5, S1, S2 ఇక్కడ ప్రాబ్లం ఉన్నది అని చూపిస్తారు రిపోర్ట్లో. అవే ఉంటాయి. దానికి కొందరు ఆయుర్వేదం దగ్గర వెళ్తే పంచకర్మ అని చెప్పి, పంచకర్మ చికిత్స అని చెప్పేసి పంచకర్మ చేస్తూ మళ్ళీ ఔషధాలు వాడుతుంటారు. కొందరు ఫిజియోథెరపీ చేపించుకుంటే తగ్గుతుందని ఫిజియోథెరపీ చేపిస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఏం లేకుండా సింపుల్గా నడుము నొప్పితో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఒక్క సైడ్ లాగుతూ ఉంటుంది, గుంజుతారు, సయాటికా అంటారు. అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సయాటిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు, డిస్క్ బల్జ్ అని చెప్పారు, డిస్క్లో ప్రాబ్లం అన్నారు, వెన్నుపూసల్లో ప్రాబ్లం అని చెప్పారు, వాళ్ళకందరికీ కూడా ఆముదము గింజలతో తగ్గిపోతుందండి. ఆముదము గింజలు అంటే ఎలా? ఆముదం చెట్టు యొక్క గింజలు మీకు ఎక్కడైనా పెస్టిసైడ్స్ షాప్లో కానీ విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గర కానీ, లేదంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆముదం చెట్లు ఉంటే, సిటీలో కూడా చాలా ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి. ఆ ఎండిపోయిన తర్వాత లోపల పప్పు గింజ ఉంటుంది, ఆ గింజ తెచ్చుకొని దాన్ని పొట్టు వలసేయండి, చెత్త నీళ్ళ నలిసేయచ్చు, వచ్చేస్తుంది. పప్పు తెల్లటి పప్పు ఉంటుంది, దానిని వాడాలి. ఆ పప్పు రోజు మీరు సేవించే దాని వల్ల తగ్గుతుంది. ఎలా వాడాలి అంటే, దానిని మొదటి రోజు 2 ఆముదం గింజలు తీసుకోండి, దాన్ని పొట్టి వలిసి బాగా నలిసి పాలల్లో వేసి చిన్న మంట మీద మరగబెట్టి నైట్ పడుకునేటప్పుడు మీరు భోజన కార్యక్రమాలు ముగించి బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ బెడ్, అది రాత్రి పడుకునే ముందు ఆ పాలు తాగాలి. మొదటి రోజు 2 ఆముదం గింజలు వేయండి, రెండో రోజు వచ్చి 4 వేయండి, మూడో రోజు 6 వేయండి,
4వ రోజు 8, 5వ రోజు 10, 6వ రోజు 12, 7వ రోజు వచ్చి 14. ఇవి రెండు ఇంక్రీజ్ చేస్తూ పోవాలండి. మొదటి రోజు 2, రెండో రోజు 4, మూడో రోజు 6, 4వ రోజు 8, 5వ రోజు 10, 6వ రోజు 12, 7వ రోజు 14. మళ్ళా 8వ రోజు కూడా 14 పెట్టి మళ్ళా రెండు తగ్గించుకుంటూ రావాలి. 9వ రోజు వచ్చి 12, 10వ రోజు 10, 11వ రోజు 8, 12వ రోజు 6, 13వ రోజు 4, 14వ రోజు 2. అంటే 14 డేస్కి వచ్చిన తర్వాత మళ్ళా ఇది అధిరోహణము, మళ్ళా ఆరోహణం, పెరగడం మళ్ళా తగ్గడము ఇలా జరుగుతుంది. తగ్గిస్తే ఇది పాలల్లో వాడేదాని వల్ల దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతము అంటారు. ఈ ఆమవాతాన్ని తగ్గించేది ఈ ఆముదపు గింజ, దీన్ని ఎరండా అంటారు హిందీలో. ఆముదానికి చాలా గొప్ప గుణం ఉంది. వాడేటప్పుడు దీంట్లో కొందరికి విరేచనాలు కూడా కావచ్చు, మోషన్స్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆముదం యొక్క గుణమే విరేచనం చేపిస్తుంది, మోషన్స్ ఫ్రీ చేయిస్తుంది. మోషన్స్ ఫ్రీ కావడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన శరీరంలో మోషన్స్ అయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెళ్ళిపోయినా సగం నొప్పులు తగ్గిపోయినట్టే, పొట్ట శుద్ధి అయిపోతున్నట్టే. అందుకోసమే మీరు అప్పుడప్పుడు కూడా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకు కూడా పొట్ట శుద్ధి చేసుకోండి. పొట్ట శుద్ధి కోసం ఏమంటే 2-3 చెంచాలు రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో వేసి దాన్ని మరిగించుకొని ఆ పాలు సేవించే దాని వల్ల లూజ్ మోషన్స్ లాగా బాగా మోషన్స్ అయ్యి పొట్టంతా కూడా శుద్ధి అయిపోతుంది అనమాట. ఇది నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో చేసుకోవచ్చు. మీరు సెలవు రోజు నైట్ తీసేసుకుంటే ఈ పేగులన్నీ కూడా శుభ్రపడిపోయి, ఈ పెద్దవాళ్ళకి ఎక్కువ మలబద్ధక సమస్య వస్తుంటది కదా, మీరు అప్పుడప్పుడు ఈ ప్రాసెస్ 15 రోజులకు ఒకసారి చేయండి కనీసం. మిగతా పిల్లవాళ్ళకు, పెద్దవాళ్ళకు పోతే నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీరు ఇట్లా పొట్ట అనేది శుద్ధి చేసుకోండి. ఆ రోజు మిరియాలు చారు చేయించుకొని తాగండి. పొట్ట శుద్ధి చేసిన తర్వాత మిరియాలు చారు చేసుకొని దానికి వాడుకోండి. ఇది చాలా బాగుంటుంది ఆ విధంగా. దీంతో ఇంకా మన మహిళలకు వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట రావడం అనేది వాళ్ళకు ఎక్కువ జరుగుతున్నది, వైట్ డిశ్చార్జ్ కావడము. దీంట్లో ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కావడం వల్ల ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇవి ఏమంటే నార్మల్, అభినార్మల్ అని ఉంటుంది. అంటే ఎక్కువ వైట్ అవుతూ ఉంటుంది, కొందరికి దుర్వాసన వస్తూ ఉంటుంది. అది కొన్ని పసుపు రంగులో కూడా కొందరికి వెళ్తూ ఉంటుంది, కొన్ని గోధుమ రంగులో కూడా వెళ్తూ ఉంటుంది. ఇలా కలర్స్ కానీ డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తూ ఉంటుంది. నార్మల్ వాళ్ళు వస్తే పట్టించుకోని అవసరం లేదు. వేరే ప్రాబ్లం వచ్చినాయేమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నప్పటికీ వాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా కలవడానికి ఉంటుంది అన్నమాట. అప్పుడు కొందరికి ఇలా ఉన్నోళ్లకు సంతానం కలగకుండా, అలా ఉన్నోళ్లకు వైట్ డిశ్చార్జ్ అవుతే సంతానం కూడా కలగదు. దీన్ని సింపుల్గా మనం తెల్లబట్ట తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా బాగా గుర్తించవలసిన విషయం ఏమంటే మహిళలో బ్యాక్ పెయిన్ వస్తుందండి తెల్లబట్టు ఉంటే కనుక. ఎవరైనా నడుము నొప్పి ఉన్న వాళ్ళు మహిళలు నా దగ్గరికి వచ్చి అడిగితే ఫస్ట్ తెల్లబట్ట అవుతుందా అని అడుగుతాను క్వశ్చన్. దాంతోనే సగం తెలిసిపోతుంది. వచ్చి దీనికి కొన్ని కాశీస భస్మం అని మీకు ఆయుర్వేదిక్ స్టోర్ లో బైద్యనాథ్ కంపెనీది కానీ వేరే కంపెనీది కానీ దొరుకుతుంది. కాశీస భస్మం అని రాసి పెట్టుకోండి. ఇది మీకు చూర్ణం అంటే భస్మం రూపంలో ఉంటుంది. ఇది 10 గ్రామే ఉంటుంది. ఒక డబ్బాలో, పెద్ద డబ్బాలో వస్తుంది. ఇలా దీనికన్నా పెద్ద సైజ్ డబ్బాలో వస్తుంది. ఉన్నది ఓన్లీ 10 గ్రామ్సే ఉంటుంది. దాదాపు 70-80 రూపీస్ వరకు ఉంటుంది అది. దానిని 2-3 చిటికలు బియ్యం కడిగిన నీళ్ళల్లో, 2-3 చిటికలు బియ్యం కడిగిన నీళ్ళల్లో రోజుకు 3 గంటలకు ఒకసారి వాడాలి. మనం రైస్ వండేటప్పుడు బియ్యం కడిగే పడేస్తూ ఉంటాం నీళ్ళు. ఆ నీళ్ళల్లో ఇది వేసుకొని ఈ వాటర్ కానీ మనము తాగాలి. ఇది కానీ వాడేదాని వల్ల వీళ్ళకు ఇది చెప్పింది కుసుమ వ్యాధి ఉన్నది కదా, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. రెండవది ఆయుర్వేదంలో ఉసిరి పొడి 100 గ్రాములు, పటికి బెల్లం 100 గ్రాములు, ఉసిరి ఆమ్లా పొడి, ఈ 2 కలిపేసుకొని దీన్ని ఉదయం సాయంత్రం ఒక చెంచా కానీ సేవించడం వలన దాంతోనూ తగ్గుతుంది. మూడవది లేత బెండకాయలు పచ్చివి ఉదయం పరగడపున 3-4 తినాలి.
పచ్చి బెండకాయలే 3-4 తినాలి. ఇంకోటి 4వది మెంతులు 4 చెంచాలు ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి 20 నిమిషాలు మరిగించాలి. సిమ్లో పెట్టి 20 మినిట్స్ అంతసేపు మరిగించాలి. ఆ వాటర్ తాగేదాని వల్ల కూడా ఇది ఓవర్ బ్రీడింగ్ అనేది వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ తగ్గడానికి నేను ఇన్ని చిట్కాలు చెప్పాను. నెక్స్ట్ వేపాకులు పసుపు వేసి బాగా మరిగించి వీలవుతే త్రిపల చూర్ణం కూడా దాంట్లో వేసుకోవచ్చు. త్రిపల చూర్ణం వేపాకులు పసుపు వేసి బాగా మరిగించి ఆ వాటర్తో కూడా వాళ్ళు స్త్రీల యొక్క మర్మాంగాన్ని వాళ్ళు శుభ్రంగా కడుక్కునే దానివల్ల ఆ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి పోతుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు భార్యాభర్తలు కలవకూడదు. ఎందుకంటే భార్య ద్వారా భర్తకు కూడా ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని మా ఉప్పు కారము పులుపు మసాలాలు తగ్గించుకొని ఇది వాడుకోవాలండి. దీంతో ఈ యొక్క సమస్య అనేది తగ్గుతుంది. నెక్స్ట్ బహిష్టు నొప్పి తగ్గడానికి స్టమక్ పెయిన్ పీరియడ్స్ అప్పుడు నొప్పి తగ్గడానికి కోసము ఒక సిరప్ దొరుకుతుందండి మీకు అన్ని రకాల మెడికల్ షాపుల్లో. అది ఆయుర్వేదిక్ సిరప్, అది మామూలు ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరకదు. అది M2 టోన్ అంటారు. M2 TOW2 కాకుండా 2 అనమాట. M2-TONE టోన్. ఇది 200 ml బాటిల్ దొరుకుతుంది సిరప్. అది పీరియడ్స్ వచ్చినప్పుడు 3 రోజులు కూడా 15 ml మోతాదుగా ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 days వాడితే చాలండి. స్టమక్ పెయిన్ ఏముండదు, హాయిగా ఉంటుంది. లేదా 2 months నుంచి పీరియడ్స్ కూడా రాలేదనుకుంటే ఆ మంత్లో కానీ వాళ్ళు వాడితే ఆ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతుంది. మన గృహ చిట్కాల ద్వారా ఆవు నెయ్యి 3 చెంచాలు, బెల్లం 3 చెంచాలు, ఆవు నెయ్యి 3 చెంచాలు, బెల్లం 3 చెంచాలు, 1 చెంచా వచ్చి మిరియాల పొడి, 1 చెంచా మిరియాల పొడి, 3 చెంచాలు బెల్లము, 3 చెంచాలు నెయ్యి ఆవు నెయ్యి అయినా వాడచ్చు, ఏ నెయ్యి అయినా వాడచ్చు, మిరియాల పొడి 1 చెంచా, 3 కలిపి మంచిగా 3 ముద్దల్లాగా చేసుకొని బహిష్టు వచ్చిన రోజు మొదటి రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసము మింగేసేయాలి. తగ్గిపోతుంది ఎంబడి ఆ రసం అయిపోలేదు. 2వ రోజు 3వ రోజు 3 ముద్దలు చేసుకోవాలి. నేను చెప్పిందంతా కూడా సెకండ్ డే థర్డ్ డే ఎంటీ స్టమక్ ఉదయం పరగడపును సేవించాలి. అరగంట వరకు ఏం ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఈ విధంగా చేసే దానివల్ల మహిళలకు వచ్చే నెలసరిలో వచ్చిన స్టమక్ పెయిన్ బహిష్టు నొప్పి అనేది మీకు తగ్గిపోతుందండి. దీంతో ఈ కొన్ని సమస్యలను నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో చివరిగా మీకు ఒకటి మంత్రం అనేది ఒకటి చెప్తాను. మానసిక ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఈ చెప్పే మంత్రాన్ని మీరు చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెడ్లైన్ రాసుకోండి. మీరు కోరుకునేది మానసిక ప్రశాంతత అవుతే, మీరు కోరుకునేది మానసిక ప్రశాంతత అవుతే, మీకు మామూలుగా మానసిక సమస్యలు లేకపోయినా, టెన్షన్స్తో బాధపడుతున్నా, మరి ఇంకేదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నా, ఈ మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఏ మంత్రం పేరు ఏమంటే రాసుకోండి. ఇది నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు, నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు కృతజ్ఞతుని. మహిళలు అయితే కృతజ్ఞతురాలిని. నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు చాలా కృతజ్ఞతుని. దీన్ని రోజుకు 200 సార్లు 28 రోజులు చేయాలి. దీనిని డైలీ 200 times and 28 days కంటిన్యూగా చేయాలండి. మీ ఇష్టం, మీ ఉదయం చేస్తారా, మధ్యాహ్నం చేస్తారా, సాయంత్రం చేస్తారో అది యువర్ చాయిస్. ఎప్పుడైనా ఈ మంత్రాన్ని ఉచ్చరించాలా. నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు చాలా కృతజ్ఞతని, నేను ప్రశాంతమైన నిర్మలమైన వ్యక్తిని అయినందుకు చాలా కృతజ్ఞతని. మీరు ఇలా ఫింగర్స్ ద్వారా కౌంట్ చేసుకోవచ్చు, లేదా మాల ద్వారా ఉంటే కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 200 times చేయాలి. 28 ఉదయం 100 సాయంత్రం 100 చేయొచ్చా సార్?
ఒకేసారి 200 సార్లు, ఉదయం 100 సాయంత్రం 100 చేయొచ్చు. ఒకేసారి 200 టైమ్స్ కంటిన్యూ చేయాలి. 200 సార్లు కంటిన్యూగా చేయాలి. బిట్లు బిట్లుగా ఇది చేయకూడదండి. ఇప్పుడు కానీ బిట్లు బిట్లుగా ఉండవు. ఇది 200 టైమ్స్ చేస్తే ప్రశాంతత అనేది తగ్గుతుంది. రెండోది, మీ యొక్క ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే రాసుకోండి, మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలా మందికి ఆత్మవిశ్వాసం ఉండదు. వాళ్ళు తక్కువగా చూసుకుంటూ ఉంటారు, ఏది చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది స్టూడెంట్స్ చాలా అవసరం. మీ పిల్లలతో చేపించండి. ఇది వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచిగా చదువుతారు. వాళ్ళు కంపేరింగ్ చేసుకొని, అమ్మో నేను ఎంటెక్ ఎగ్జామ్స్ రాలేను, బీటెక్ చేయలేను, మెయిన్స్ రాయలేను, ఎంసెట్ రాయలేను, ఇలా బాధపడుతూ ఉంటారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయలేను అన్నట్టు వాళ్ళలో శక్తి ఉంది, కానీ వాళ్ళు ఏమంటే ఆత్మవిశ్వాసం అనేది లేదు. వాళ్ళు తక్కువగా వాళ్ళు భావన చేసుకుంటూ ఉన్నారు. దీనికి మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి. మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి. హెడ్లైన్ రాసుకొని, నాలో మెండుగా ఆత్మవిశ్వాసం, నాలో మెండుగా ఆత్మవిశ్వాసం, అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. నాలో మెండుగా ఆత్మవిశ్వాసం, అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. నాలో మెండుగా ఆత్మవిశ్వాసం, అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను అనే ఈ మంత్రాన్ని కూడా సేమ్ 200 సార్లు రోజుకు 28 రోజులు చేయాలండి. మళ్ళా మధ్యలో మీరు నెలకో, 2 నెలలకు, 3 నెలలకు చేయనవసరం లేదు. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే దీన్ని బ్రేక్ లేకుండా 28 డేస్ కంటిన్యూ చేయాలి. ఎక్కడైనా మిస్ అవుతే మళ్ళా మీరు మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం, ఏ టైంలో అయినా చేయొచ్చు. స్నానం చేసి చేయాలనేది లేదు నియమం. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అన్నిటికన్నా లాస్ట్ వీక్ కూడా నేను ఒక మంత్రం చెప్పాను. మళ్ళీ మీరు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకటి చెప్తాను నేను. ఇది హెడ్లైన్ రాసుకోండి. ఇది కూడా సేమ్ 200 టైమ్స్ 28 డేస్. ఇది భౌతిక సంపద గురించి. భౌతిక సంపద అని రాసుకోండి. బ్రాకెట్లో డబ్బులు అవకాశాలు, డబ్బులు అవకాశాలు, భౌతిక సంపద గురించి, డబ్బులు అవకాశాలు. ఈ 3 మంత్రాలకు కూడా మీ ఇష్టం. మీకు ఏది అవసరం అవుతే అది చేసుకోండి. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చేయండి, లేదా ఒకటి తర్వాత గ్యాప్ ఇచ్చి చేసుకుంటారు, అది మీ ఇష్టం అండి. నా జీవితంలోకి డబ్బు, అవకాశాలు అనంతంగా పొంగి ప్రవహిస్తున్నందుకు, నా జీవితంలోకి డబ్బు, అవకాశాలు అనంతంగా పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతుణ్ణి. నా జీవితంలోకి డబ్బు, అవకాశాలు అనంతంగా పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతుణ్ణి. ఈ పదాన్ని మీరు కూడా సేమ్ 200 సార్లు 28 రోజులు ఉచ్చరించాలి. దీంట్లో ఇదైతే ప్రతి ఒక్కరికి అవసరమైనది. ముందైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఉంది. ఇది మాత్రము కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మీరు చేయండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీనిలో గ్రేట్ మిరాకిల్స్ జరుగుతాయండి, మీరు అసలు ఊహించలేరు. అవకాశాలంటే మీరు చేసే జాబ్లో ప్రమోషన్ రావచ్చు, చదువుకున్న విద్యార్థులకు మంచి కాలేజీలో సీట్ రావచ్చు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం రావచ్చు, డబ్బులు రావచ్చు, ఫైనాన్షియల్ గా మీకు ఇబ్బంది రాదు, అప్పులు పాలు కారు, డబ్బులు ఏదో విధంగా మీకు సంపాదించడానికి అవకాశాలు అనేటి వ్యాపారంలో చేసే వాళ్ళకు వస్తాయి. రకరకాల వ్యాపారాల్లో అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ కానీ వస్తూ ఉంటాయి. మంచి ప్రమోషన్స్ రావడం కానీ, మంచి పేరు రావడం కానీ, ఇలా లేదంటే ఆ జాబ్ వదిలిపెట్టి ఇంకా మంచి జాబ్ లేక మీరు ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఆ జాబ్ వదిలిపెట్టి ఇంకా మంచి జాబ్ లో మీరు జాయిన్ కావడం కానీ, విద్యార్థులకు అయితే మళ్ళీ ఒకసారి చెప్పరా సార్, మంచి కాలేజీలో అని మనకు జరుగుతుంది. నా జీవితంలోకి డబ్బు, అవకాశాలు అనంతంగా పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతుణ్ణి. అంటే మీరు ఆల్రెడీ నా జీవితంలోకి డబ్బులు రావాలి, అవకాశాలు రావాలంటే ఒక డబ్బు, ఒక పైసా రాదు, ఒక అవకాశం రాదు. రావాలంటే రాదు. పొంగి ప్రవహిస్తున్నాయంటే
పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారండి. విత్ ఇన్ చిన్న వర్డ్లో మీనింగ్ మారిపోతుంది. నెగిటివ్ అండ్ పాజిటివ్ థింకింగ్. ఏదైతే మీరు పాజిటివ్ థింకింగ్తో మీరు చేస్తున్నారో మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో, మీ యొక్క సుప్త చేతన యొక్క మనసులో ఇది రిసీవ్ చేసుకుంటుంది, అది ఫీడ్ అయిపోతుంది. మీ యొక్క కోరికను ఏం చేస్తుందంటే అది తీసుకొని ఆ విశ్వశక్తి ఏదైతే యూనివర్సల్ పవర్ ఉందో అది తీసుకొని ఓహో నీకు ఇది కావాలా అని చెప్పేసి మనకు అది ఇవ్వడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, దాని గురించి సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్ కాన్షియస్ మైండ్ గురించి. అది ఈనాడు మనకి ఎక్కువగా అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం కానివ్వండి, మనకు అనేక ఇబ్బందులు రావడంగా, ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడడానికి కారణం కూడా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో మనము నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉన్నాం. దానివల్లనే ఎక్కువ అది ఎప్పుడైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఇదేమంటే కాన్షియస్ మైండ్ ఇది పనిచేసేది కేవలం 20% పనిచేస్తుంది. 80% వచ్చి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. అది ఎక్కువ ఎప్పుడు యాక్టివేట్ ఉంటుందంటే రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం నిద్ర లేచినప్పుడు. రాత్రి పడుకున్నప్పుడు, ఉదయం నిద్ర లేచినప్పుడు. మన యొక్క దినచర్య ఎప్పుడు మొదలవుతుంది? మన యొక్క దినచర్య ఎప్పుడు మొదలవుతుంది? ఎవరైనా కానీ అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి ఆన్సర్. మన యొక్క దినచర్య ఎప్పుడు మొదలవుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 5:36. మన యొక్క దినచర్య 5:36 అరుణ గారు అంటున్నారు. నెక్స్ట్ ఎవరైనా చెప్పగలుగుతారా? 4:30 to 5. ఓకే, 4:30 to 5 పాండురంగ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ వాష్రూమ్. ఆఫ్టర్ వాష్రూమ్. వాష్రూమ్ అంటే ఎన్ని గంటలు? కొందరికి 8 గంటలు కూడా వెళ్తుంటారు. అందుకే ఆ టైం చెప్పలేదు సార్. దీన్ని మీ యొక్క దినచర్య ఎప్పుడు అవుతుందంటే మీరు రాత్రి బెడ్ మీద వెళ్ళి పడుకుంటారు, అప్పుడే సెకండ్ డే మీకు స్టార్ట్ అయిపోయింది. మీరందరూ చెప్పింది అంతా రాంగ్. మీ యొక్క దినచర్య అనేది రాత్రి పడుకున్నప్పుడు మీరు పడుకుంటారు, బెడ్ మీద వెళ్ళి ఏం చేస్తారంటే ఆలోచించి ఉదయం ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరైనా డబ్బులు ఇచ్చేవాడు అంటే ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే వెళ్ళాలా, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏదైనా ఊరికి వెళ్ళాలా, పెళ్లికి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా అనేది అంతా ప్లానింగ్ అంతా నైట్ పడుకునేటప్పుడు జరిగిపోతుందండి. రేపటి గురించి మీది ప్రోగ్రామింగ్ కరెక్టా లేదా అండి? మీరు కరెక్ట్ అంటే చెప్పండి. మనం ఆలోచిస్తామా లేదా పడుకునేటప్పుడు? రేపటి దినచర్య టైం టేబుల్ అనేది టైం టేబుల్ రేపు ఏమేమి మనం చేయాలనేది దాన్ని బట్టి ఏదైనా ఊరు వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్ లేస్తాం, 8 గంటల వరకు ఏం పని లేదు, ఆఫీస్కి వెళ్ళేది లేదు, స్కూల్కి వెళ్ళేది లేదు అనుకుంటే పాండ్రంగ గారు స్కూల్కి వెళ్ళేది లేదు, ఈరోజు సండే కదా అని చెప్పి 1 గంట లేట్ గా పడుకుంటారు. లేదా దూరం ఉంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళే డిస్టెన్స్ ఉంటది కాబట్టి బండి మీద వెళ్ళాలంటే ఒక టైమింగ్, వెళ్ళాలంటే ఒక టైమింగ్, దాన్ని ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళ టైం టేబుల్ అనేది. ఇదంతా కూడా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది. మరి ఇంకోటి ఏమంటే ఉదయం ఎప్పుడైనా మనం 5 గంటలకు 4 గంటలు వెళ్ళాలంటే మొబైల్ ఏం చేసుకుంటాం, మనం అలారం పెట్టేసుకుంటాము. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, అలారం కన్నా 2 నిమిషాల ముందు మీరు నిద్ర లేస్తారు. మొబైల్ ఫోన్ మీరు పెట్టుకుంటారు నైట్, అలారం కన్నా మీరు ముందు నిద్ర మెలకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు చూస్తారు టైం ఎంత అయిందంటే కరెక్ట్ 1 or 2 minutes ఉంటుంది. నేను ఎన్నోసార్లు చూడండి, మీది ఎక్స్పీరియన్స్ అవుతారు. మన యొక్క మనసు అప్పటికి లేపేస్తుందండి. మీ యొక్క మనసు ఆల్రెడీ అలారం ఫిక్స్ అయిపోయింది, ఆ టైంలో లేవాలి అనేది మనసులో ఫీడ్ అయిపోయి ఈ అలారం కన్నా మీరు దీనికన్నా 1 నిమిషం ముందే మీరు నిద్రలేస్తారు అనుకునే కార్యక్రమం. ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఏమవుతుందంటే రేపటి దినచర్య గురించి అంతా కూడా మీరు ఫీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సినిమా అంటే ఈరోజు పలానోడు తిట్టాడు, లేకపోతే పలానోడు ఏమన్నా డబ్బులు వేయలేదు, లేకపోతే ఇద్దరు ఏదైనా గొడవ పడ్డారో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదే సమస్య, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అబ్బా నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి,
నాకు షుగర్ ఎక్కువైపోయింది, ఈ నొప్పులు ఎక్కువైనాయని వాటి గురించి పదే పదే మననం చేసుకుంటూ మీరు పడుకుంటూ ఉన్నారు. ఏ యొక్క కార్యక్రమంలో మీరు పడుకుంటూ ఉన్నారు, అదేమవుతుందంటే సెకండ్ డేకి రిపీట్ అవుతుంది. మీ యొక్క ఆలోచనలు ఏదైతే తీసుకుంటూ మీరు నైట్ పడుకుంటారో అదే సెకండ్ డే రిపీట్ కావడం జరుగుతుంది. అవే కష్టాలు వస్తాయి, అవే రోగాలు వస్తాయి, అవే అప్పులు వస్తాయి. చేంజ్ ఏం కాదండి. ఎప్పుడైతే మీరు పడుకున్నప్పుడు మీ యొక్క ఎలా చేయాలంటే, మీరు రోజు నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకొని నీళ్ళని చూస్తూ, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను అని చెప్పి ఆ వాటర్ని చూస్తూ మీరు 7 సార్లు చెప్పండి. 7 సార్లు చెప్పి ఆ వాటర్ను 7 టైమ్స్ అయినా చెప్పచ్చు, 11 టైమ్స్ అయినా చెప్పచ్చు. నేను 7 టైమ్స్ చెప్పానండి. ఆ మిత్రుడు విశ్వశక్తి అనే రిచ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ వీటి గురించి క్లాసెస్ చెప్పాడు. నేను అతను చెప్పింటే అతను కొందరి మీద ప్రయోగం చేయడం జరిగింది. అతని ఎక్స్పీరియన్స్ నాకు కేవలం 4 రోజుల క్రితం నాకు షేర్ చేయడం జరిగింది. మీతో పంచుకుంటాను నేను. అది ఏం చేశాడంటే, మీకు 2 నేను చెప్పిన దాంట్లో కొద్దిగా మోడిఫై చేశాడు ఆయన. నేను 7 టైమ్స్ చెప్పా, అతను 11 టైమ్స్ చేశాడు. నైట్ పడుకునేటప్పుడు మనం శవాసనం లాగా స్ట్రైట్ గా పడుకొని ఈ యొక్క కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను చెప్పిన మంత్రాన్ని ఆయన ఏం మోడిఫై చేశాడంటే, అందరూ అన్మ్యూట్ చేసుకుంటే మీకు డిస్టర్బ్ వస్తుందండి, మళ్ళీ వినపడి ఉండండి కోసేపు. నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే వర్డ్ అతనికి ఇవ్వడం జరిగింది. తానేం చేశాడంటే, అనారోగ్య సమస్యలు లేవు అనేది నెగిటివ్ థింకింగ్ అని చెప్పి దాన్ని కట్ చేశాడు. కట్ చేసి ఏం చేశాడంటే, తను నేను పరమ పవిత్రమైన అనంత శక్తిశాలి ఆత్మను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అనారోగ్య సమస్యలు లేవని అంటే నెగిటివ్ థింక్ వర్డ్ అని కట్ చేశాడు. ఆరోగ్యంగా ఉన్నాను అనే వర్డ్ కంటిన్యూ చేశాడు. ఇలా చేసి రోజు వాటర్ ఒక 2 గ్లాసులు వాటర్ ఏం చేస్తారంటే, వాళ్ళ మదరు తను ఒక గ్లాస్ తాగింది, వాళ్ళ బాబుకు ఒక గ్లాస్ ఇవ్వడం జరిగింది. 7 రోజుల తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆడు పచ్చి తాగుబోతు, వాళ్ళ అబ్బాయి తిరిగేవాడు. రోజు వెళ్తే కానీ తాగడానికి వెళ్ళాడు. వారం రోజుల తర్వాత ఇంటికాడనే ఉన్నాడు, వెళ్ళలేదు. ఎవరా బాబు బయటికి వెళ్ళలేదంటే, నాకు పోబుద్ధి కావడం లేదు, తాగుబుద్ధి కాలేదంట. వాళ్ళ మదర్ అతనికి ఫోన్ చేసింది. విత్ 1 వీక్ లో మద్యపానం తాగేది మానేశాడు అతను. ఆ వాటర్ ఛార్జింగ్ వాటర్ తాగిన దాని వల్ల వాటర్ తాగాడు అతను, అంతే. వాళ్ళ మదర్ అయితే, నీ చెప్పిన మంత్రాలు ఏవైనా ఇది చేసుకోవచ్చు, నేను పరమ పవిత్రమైన శాలి ఆత్మను, అనంతమైన ఆరోగ్యంలో ఉన్నాను. మీ వర్డ్స్ ఏమన్నా యాడ్ చేసుకోండి, పాజిటివ్ వర్డ్స్ రావాలి. మీరు 7 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ చేసి పడుకోండి రోజు. ఇది ఒక దిన భాగం. ఆశ్చర్యకరంగా మీ కింద సబ్ కాన్షియస్ మైండ్, నేను సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పాను. మీ యొక్క ఆలోచన ఆ విధంగా మీరు ఆలోచించే దానివల్ల ఆటోమేటిక్ గా మీకు రోగాలన్నీ అండి చాలా ఇట్లా చిటికేస్తే మాయమైపోతాయి, అలా మాయమైపోతాయి. మీరు మందులు వాడండి, ఏవైనా వాడండి, వాడకపోండి, ఇది కంపల్సరీ మీరు చేయండి. ఇంకోటి నాకు మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చింది దాంట్లో. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పటికి దాదాపు ప్రతి క్లాస్ జరిగిందంటే ఈ మంత్రాలు చెప్తానే ఉంటాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరో వస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళకి పాప మిస్ అవుతుంటారని. వాళ్ళకి విన్న వాళ్ళు మళ్ళీ 2వ సారి వినండి, కొత్త వాళ్ళు మళ్ళా వినండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది ప్రస్తుతము, ఇది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని చూస్తూ థ్యాంక్ యూ వాటర్ అంటే ధన్యవాదాలు నీళ్ళు, ధన్యవాదాలు నీళ్ళు అని 11 సార్లు చెప్పాలి.
థ్యాంక్ యూ వాటర్ అని 11 సార్లు చెప్పి మీరు లోపలికి తాగే ముందు నాకు మోకాలు నొప్పులు తగ్గినందుకు కృతజ్ఞతలు, నాకు షుగర్ తగ్గినందుకు కృతజ్ఞతలు, నాకు బీపీ తగ్గినందుకు కృతజ్ఞతలు. మీరు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను పర్టికులర్ గా ఉచ్చరించి అది తగ్గినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఈ పంచమహాభూతాలలో జలం ఒకటి. మన శరీరంలో 70% నీళ్లు ఉన్నాయి. మన టాప్ టు బాటం వరకు అణువును ఆ నీళ్లు ప్రవేశించి మీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనకు రోగాలు చేస్తున్నాయి, ఏదైనా ఆర్గాన్ లో అవి ఉన్నాయి అంటే అది నెగిటివ్ అనమాట. అది ఆ నెగిటివ్ రూపంలో ఉన్న దాన్ని ఏం చేస్తుందంటే బయటకు అనేది విసర్జించబడుతుంది. మన యొక్క మనసుకు, మీ యొక్క మనసుకు అంత శక్తి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చేది కాదండి, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీకు కోరుకుంటుంది అనమాట. మీ యొక్క సుప్త చేతన మనసు ఎలా ఉంటుందంటే దానికి మంచి తెలదు, చెడు తెలదు. మీరు ఏం చేసుకుంటే అది రిసీవ్ చేసుకుంటుంది. ఎలా సిగ్నల్స్ అంటే మనకి ఏదైనా ఫోన్ వస్తే మొబైల్స్ ఒక తరంగాల్లాగా దీంట్లో వచ్చి మ్యాగ్నెట్స్ ద్వారా తరంగాల్లాగా ఆ టవర్ ద్వారా వచ్చి మొబైల్ ఫోన్లోకి వచ్చి మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో మన యొక్క బ్రెయిన్ కూడా మీ యొక్క ఆలోచనలు అది తీసుకుంటుంది. దాన్ని మీరు ఏదైతే ఊహించుకుంటారో అలానే అవుతుంటాయి.